హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్లో వాగ్నర్ మీర్విన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఫస్ట్ మనం కానీ చూసుకున్నట్లయితే వాగ్నర్ మీర్విన్ రీఅరేంజ్మెంట్, ద కెమికల్ రియాక్షన్ ఇన్ విచ్ రీఅరేంజ్మెంట్ ఆఫ్ కార్బోకాటయాన్ టేక్స్ ప్లేస్ అండ్ ఆల్సో చేంజ్ ఇన్ ద కార్బన్ స్కెలిటన్. ఇక్కడ మనకి కార్బోకాటయాన్ అనేటువంటిది రీఅరేంజ్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా మనకి స్కెలిటన్ మొత్తం కూడా చేంజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఓకేనా. నెక్స్ట్, when neopentyl alcohol on dehydration with the sulfuric acid gives 2-methyl-butene and 2-methyl-but1ene. This type of rearrangement is called Wagner-Meerwin rearrangement. అర్థమైందా? ఇక్కడ మనకి ఇదంతా నియోపెంటైల్, దిస్ ఈజ్ ద నియోపెంటైల్ ఆల్కహాల్. ఈ నియోపెంటైల్ ఆల్కహాల్ని మనం డీహైడ్రేషన్ చేయాలి. దేంతో? సల్ఫ్యూరిక్ యాసిడ్తో. డీహైడ్రేషన్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే 2-methyl-but2ene అండ్ 2-methyl-but1ene అనేటువంటిది ఫామ్ అవుతుంది. సిమిలర్లీ ఇప్పుడు మనం అదేవిధంగా కానీ చూసుకున్నట్లయితే నియోపెంటైల్ బ్రోమైడ్ undergo hydrolysis by SN1 condition gives 2-methyl-butane-2-ol and 2-methyl-but2ene అనేటువంటిది ఫామ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూసుకోండి, మనకి నియోపెంటైల్ బ్రోమైడ్ అనేటువంటిది ఉంది. ఇది నియోపెంటైల్ బ్రోమైడ్. ఈ నియోపెంటైల్ బ్రోమైడ్ని మనం హైడ్రోలైసిస్ కానీ చేసినట్లయితే SN1 కండిషన్లో మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే 2-methyl-butane-2ol అనేటువంటిది ఫామ్ అవుతుంది. అదేవిధంగా 2-methyl-but2ene అనేటువంటిది కూడా ఫామ్ అవడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఈ వాగ్నర్ మీర్విన్ రీఅరేంజ్మెంట్ రియాక్షన్లో మెకానిజం కానీ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టెప్ మనకి మొత్తం 3 స్టెప్లలో జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుందో చూద్దాం. protonation of hydroxyl group means the protonation of hydroxyl group means hydrogen. ఇక్కడ హైడ్రోజన్ ఉంది కదా, ఈ హైడ్రోజన్ అనేటువంటిది ఈ యొక్క నియోపెంటైల్ ఆల్కహాల్ గ్రూప్కి అటాచ్ అవ్వడం జరుగుతుందనమాట. నెక్స్ట్, ఫాలోయిడ్ బై ద లాస్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్. ఇక్కడ మనకి ఆ నెక్స్ట్ ఈ ప్రోటాన్ ఎప్పుడైతే మనకి ఇక్కడ యాడ్ అవ్వడం జరుగుతుందో వెంటనే మనకి వాటర్ మాలిక్యూల్ అనేటువంటిది రిమూవ్ అయిపోయి మనకి ప్రైమరీ కార్బోకాటయాన్ అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుందనమాట. ప్రైమరీ కార్బోకాటయాన్ అనేటువంటిది ఫామ్ అవడం జరుగుతుంది. నెక్స్ట్ కానీ మనం చూసుకున్నట్లయితే స్టెప్ 2, ద ప్రైమరీ కార్బోకాటయాన్ రీఅరేంజ్ టు మోర్ స్టేబుల్ టెర్షియరీ కార్బోకాటయాన్ బై 1-2 మిథైల్ షిఫ్ట్ బిఫోర్ ప్రొడక్ట్ ఈజ్ ఫార్మ్డ్. అంటే ప్రొడక్ట్ ఫామ్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే 1-2 మిథైల్ షిఫ్ట్ అనేటువంటిది జరిగి ఈ ప్రైమరీ కార్బోకాటయాన్ నుంచి ఈ ప్లస్ ఉంది కదా, ఇది ఇక్కడికి చేంజ్ అయ్యి ఈ మిథైల్ గ్రూప్ అనేటువంటిది ఇక్కడికి వస్తుంది. చూడండి, ఇక్కడ ఉంది కదా, ఇది ఇక్కడికి వచ్చేసింది. ఓకే, కార్బోకాటయాన్ అనేటువంటిది ప్రైమరీ స్టేట్ నుంచి టెర్షియరీ స్టేట్కి వెళ్ళింది. నెక్స్ట్ ఇక్కడ టెర్షియరీ కార్బన్ మీదకి పాజిటివ్ ఛార్జ్ అనేటువంటిది వెళ్ళడం చూసాం. నెక్స్ట్ ఇక్కడ కానీ మనం చూసుకున్నట్లయితే ఈ మిథైల్ గ్రూప్ అనేటువంటిది ప్రైమరీ కార్బన్, ఇంతకుముందు ఏదైతే ప్రైమరీ కార్బన్ ఉందో దాని మీదకి అటాచ్ అవ్వడం అనేటువంటిది చూస్తున్నాం. ఇప్పుడు స్టెప్ 3లో కనుక మనం చూసుకున్నట్లయితే డీప్ ప్రోటనేషన్ అంటే ఏంటి అంటే ప్రోటాన్ లాస్ ఆఫ్ ప్రోటాన్నే మనం డీప్ ప్రోటనేషన్ అని చెప్పేసి అంటాం అనమాట. ద రీఅరేంజ్మెంట్ కార్బోకాటయాన్ ఇట్ సెల్ఫ్ స్టెబిలైజ్డ్ బై లాస్ ఆఫ్ బీటా హైడ్రోజన్ టు ఫామ్ ఆల్కిన్ ఆర్ ఒలిఫిన్. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఏదైతే మనకి టెర్షియరీ కార్బోకాటయాన్ అనేటువంటిది ఫామ్ అయిందో అక్కడి నుంచి ఒక హైడ్రోజన్ అనేటువంటిది రిమూవ్ అవ్వదు. అప్పుడు మనకి 2 types ఆఫ్ ప్రోడక్ట్స్ అనేటువంటి ఫామ్ అవ్వడం జరుగుతుందన్నమాట. వన్ ఈజ్ ద మేజర్ ప్రోడక్ట్, అనదర్ వన్ ఈజ్ ద మైనర్ ప్రోడక్ట్. ఫస్ట్ ఇక్కడి నుంచి కానీ హైడ్రోజన్, ద ప్రోటాన్ ఈజ్ రిమూవల్ ఫ్రమ్ దిస్ కార్బన్ ఫామ్ 2-methyl-but2ene and hydrogen is removed from this side or this carbon form 2-methyl-but1ene minor product. Thank you so much.